ముందుగా మనందరి గురువులు అయిన సుభాష్ పత్రి సార్కి అండ్ వంశీ సార్కి హైమ మేడంకి అలాగే మన పితృదేవతలైన రుద్రులు వసులు ఆదిత్యుల వారికి మా తల్లిదండ్రులకి అలాగే మా ఇంటి దేవుని ఆంజనేయ స్వాముల వారికి గూగుల్ మాతకి యూట్యూబ్ మాతకి అందరికీ నా ప్రణామాలు తెలియజేస్తా. ఇక్కడ చేరిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ యొక్క ప్రార్థన ద్వారా నేను ఈ రోజు క్లాసు మొదలు పెడతాను మిత్రులారా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. మిత్రులారా, నిన్నటి అంటే వెనుకటి క్లాసులోన ఇన్నర్ చైల్డ్ గురించి మేము మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడే టైంలోనూ ఎలా ఆత్మని ఆహ్వానం పంపియాలా, ఇన్విటేషన్ పంపియాలా, అలాగే పెళ్లి చేసుకునేవారు ఎలా వారు బ్లాక్లన్నీ క్లీన్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనే గురించి మాట్లాడాను. ఈ రోజు కొంత ముందుకి పోతాం. ఎప్పుడు ఆత్మ గర్భస్థితిలోకి వచ్చినప్పుడు తల్లి ఎలాంటి స్థితిలోనా ఆ పిల్లోడిని మేము పలకరించాలా, అలాగే భర్తను ಯಾವ ರೀತಿ వారు పలకరించాలా, దాన్ని ఎలా ముదిగించాలా అనేది గురించి ఈ రోజు మాట్లాడుకుంటాం. ఎప్పుడు తల్లిలు ఏం చేస్తుంటారంటే వారు సీరియల్ చూస్తూ ఉంటారు. సీరియల్ చూసేదంత నేరము యాది లేదు మిత్రులారా. ఎందుకంటే ఆ సీరియల్ అన్నా ఈ జీవితంలో ఏం నడుస్తూ ఉంటది అదే సీరియల్. అత్తమామ గొడవలు, ఆ భర్త గొడవలు, ఆమె ఆడపడుచులు గొడవలు ఇవే చూపిస్తుంటారు. ఆ భావనలన్నీ మన బిడ్డ ద్వారా మనకి వస్తాయి. మేము అక్కడ ఆ ఫీల్ చేసుకొని అన్ని ఆ భావనలు పిల్లలకి వచ్చిస్తుంది. ఆ పిల్లల తర్వాత ఏం చేస్తారు, పెద్ద పెరిగైనప్పుడు ఆ భావనలే మోసుకొని వచ్చి మళ్ళీ మీకు బూమరాంగంగా మళ్ళీ మళ్ళీ వారు ప్రతిఘటిస్తుంటారు. దీని అర్థము అప్పుడు చేసిండే పరిణామం మళ్ళీ వారికి పర్యవసనం వస్తుంటది. ఎప్పుడు సీరియల్ గాని చూడరాదు. చూస్తే మీరు అదే ఆధ్యాత్మిక పరంగా అయిన శ్రీకృష్ణుల వారివి మహాభారతం అని, మీద రాధాకృష్ణ సీరియల్ అని, లేదంటే వంశీ సార్ క్లాసులు అని తీసుకొనొచ్చు. ఇలా లేదు పిఎస్ఎస్ఎం పత్రి సార్ క్లాసెస్ ఏమైనా ఉంటే మేము అవి వినడం ద్వారా మనకి ఆ భావనలు, మంచి భావనలు ఆ బిడ్డకి వస్తాయి. కడుపులో నుండే బిడ్డకి ఎలా తెలియజేస్తుంది అంటే మీరు అనుకోనొచ్చు, ఆ వైబ్రేషన్ ఉన్నది కదా, ఏదే వైబ్రేషన్ మీరు అనుకునే వైబ్రేషన్ అక్కడ వచ్చే మాట ద్వారా ఏదైనా ఆ రిసీవ్ చేసే కెపాసిటీ ఆ బిడ్డకి ఉంటది. చూడండి, మీరు చంద్రముఖి మూవీలన చూడొచ్చు. ఆ చిన్ననాటి టైంలోన వారి అవ్వ దగ్గర ఆ బిడ్డని ఇడిసింటది. అది భయపడింటది. అంటే తల్లిదండ్రులు ఆప్యాయతం లేకపోయినోడు అదేం చేస్తుంది, భావనని కలిగిస్తుంది. నాకు ఈ దయ్యం పట్టింది, దయ్యం పట్టింది, దయ్యం చూసినానంటే అది మళ్ళీ ఎంత పర్యాసం అవుతుంది. మీ చంద్రముఖి మూవీలోన మీరు చూడొచ్చు. ఈ సీరియల్ చూసే టైంలోన ఇంటికి ఎవరైనా వచ్చినారా లేదా, వారికి ఏమైనా నీళ్ళు ఇయ్యాలా, వారికి భోజనం ఇయ్యాలా అనేది మేము గమనించాము. ఆ సీరియల్ గొడవలన సీరియల్లోనే మేము మునిగిపోయి ఉంటాము. అంతా ఫీల్ అయిపోయి ఉంటాము. నాదే సినిమా నడుస్తుంది, నాదే సీరియల్ నడుస్తుంది అనే భావన అక్కడ పెట్టేస్తారు వారు. వారు ఏమేమి భర్త వచ్చిండారా, పిల్లలు వచ్చిండారా, అక్కడ నుండి శాలి నుండి వచ్చిండారా ఏమి గుర్తించదు, ఏమి చూడదు. వంట కావద్దు, నీళ్లు వద్దు, సీరియల్ 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 అన్నా మనం ఎంత ఎరుకలన్నా ఉండాలి. ఏది చూడాలో అది చూస్తే మాత్రం మనకి ఆ భావనలు, మంచి భావనలు కలుగుతాయి. ఇంకా లేదంటే ఓ మంచి పుస్తకాలు చదవాలి. మన టైం ఉంటే మీరు చిత్రము, డ్రాయింగ్ రాయొచ్చు. మరి లేదంటే ప్రకృతి ద్వారా పోయి చెట్టు నాటొచ్చు. ఆ చెట్టు ద్వారా మీరు ఏం చేస్తారు, మీ భావనలన్నీ వ్యక్తపరచచ్చు. మంచి భావనలన్నీ రిసీవ్ చేసుకొనొచ్చు. ఆ మాట్లాడుతుంది అది. ప్రకృతి ద్వారా పోతే చెట్టుకి మీరు పెట్టుకుంటే మీ ఏమే బాధలు, దుగుడలు అన్ని ఉండి బయటికి వేయచ్చు. ఆ చెట్టు ద్వారా మీరు పెట్టుకొని దాన్ని కౌగలించుకొని దాన్ని మీరు ఆ భావనలను వ్యక్తపరిచి నాకు అనంత శక్తి ఇవ్వమంట ప్రకృతి మాతని మేము అడిగితే ఆ అనంత శక్తిను ఇస్తది ఆ ప్రకృతి ద్వారా. దానికిను ఆత్మ ఉండదు కదా, చెట్టుకును ఆత్మ ఉండేదంటే మీకేం శక్తి కావాలో అదంతా మీకు ఇస్తది. మీలో ఉన్న నకారాత్మక అంశాలన్నీ ఆ చెట్టు ద్వారా రిసీవ్ చేసుకొని బయటికి వేస్తది. మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆడవాళ్ళ బాధ్యత అనుకోండి, మగవారి రోల్ కూడా ఉంది.
చూడండి, ప్రెగ్నెన్సీ అయితే బరే ఆడేవాళ్ళ బాధ్యత అనుకుంటుంటారు. దీంట్లోన భర్తలది, మగవాళ్ళది పాత్రం ఉంటది. వారేమంటే నేను ప్రెగ్నెన్సీ అయిపోయింటే నాదేమి పని లేదంట, మీరు అది నెగ్లెక్ట్ చేయరాదు. మీరు అప్పుడు మీ మీ బాధ్యతన ఉండది. మీరు ఆఫీస్కి పోతా ఉంటే 5 రోజులు పని చేసింటే ఇంక 2 రోజులు భార్యతోన ఆ గర్భంలో నుండే పిల్ల దగ్గర మీరు ఆ ఆప్యాయతని, ప్రేమని అందించాలి. ఆ తర్వాత ఈ ప్రయాణం అంతా కూడా ఇద్దరి బాధ్యత. సో ఆ భర్త చక్కగా 5 రోజులు ఆఫీస్ నుండి వచ్చి హెల్ప్ చేయాల. భార్యకి ఏమైనా నొప్పులు ఉంటే దానికి కాళ్ళు వత్తేది అని, అంట్లు తోమేదని, వంట చేసేకి హెల్ప్ చేసే టైంలోన భర్త హెల్ప్ చేయాలా. ఇది నా బాధ్యత కాదని తీసుకోరాదు. సాయంత్రం రాగానే అలా వాకింగ్ తీసుకెళ్ళొచ్చు. ఒక పార్కింగ్ తీసుకెళ్ళొచ్చు. సాటర్డే సండే వచ్చింది అనుకోండి, ఒక మంచి ప్రదేశము, ఒక ప్రకృతి ప్రదేశం ఏదైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాంటి ప్లేస్ లో తీసుకెళ్ళాలి. లేకపోతే మీకు గుళ్ళు ఉంటది అంటే గుడిలు ఉంటావు కదా, గుడిల దగ్గర తీసుకుపోయి చక్కటిగా పోయి అక్కడ ధ్యానం చేసుకునొచ్చు. ధ్యానం చేసినప్పుడు మీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అలా చక్కగా టైం స్పెండ్ చేస్తూ, ఇంకొకటి ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీరే కాదు, మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా, మీరేం ధ్యానం చేసుకుంటారో, ఆ మీద ఇంటుంటారో, క్లాసులు వింటుంటారో, సజ్జన సాంగత్యం చేస్తుంటారో, అవన్నీ మనం బిడ్డ తీసుకుంటది, రిసీవ్ చేసుకుంటది. దానంతా గ్రాచ్ చేయగలదు. పుట్టగానే వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట. మనకి మన పురాణాల్లో ఎన్నో కథలు ఉండవి. ఎవరివంటే మన అభిమన్యు కథలు చూడొచ్చు, ఆ మీద ప్రహ్లాద్ వారి కథలు చూడొచ్చు. ఇలాంటి కథలు మేము పురాణాల్లో మేము చిన్ననాటిది ఏమంటే అంతర్శిశు గురించి మేము తెలియచేసుకొనొచ్చు. లేదంటే మ్యూజిక్ వినొచ్చు. మ్యూజిక్ వినే టైంలోన ఇప్పుడు సైంటిఫిక్ గా అది ప్రూవ్ చేసిండారు. మ్యూజిక్ ని ఆ బిడ్డను ఆహ్లాదకరంగా పాడుతా గర్భస్థితిలోన, గర్భంలోనో అది ఆడుతా పాడుతా ఉంటుంది. మ్యూజిక్ నుండి అది ఆ మ్యూజిక్ నని పెట్టుకొని వినొచ్చు. లేదంటే ఒక సంస్కృతమును మీరు నేర్చుకొనొచ్చు, ఒక భాషను నేర్చుకొనొచ్చు. అప్పుడు ఆ టైంలో నేర్చుకుంటే మీకు ఆ భాష మీరు నేర్చుకునేది కాక ఆ బిడ్డను నేర్చుకుంటుంటది. మీ బిడ్డకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇంట్లో కూడా చక్కగా ఒక శాంతియుతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ బిడ్డతో తల్లి, తండ్రి, భార్య, భర్త ఇద్దరు మాట్లాడుతూ ఉండాలి. అంటే చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఉండరు కదా, ప్రతిరోజు ఆ ఇది ఏంటి, కడుపు దగ్గర పెట్టేసి సేదు పెట్టేసి, మేము ఉన్నామప్పా, నీకు చక్కటి ఆహ్లాదకర వాతావరణం ఇస్తా ఉన్నాము, నీకు ఇక్కడ మంచి క్షేత్రం ఉన్నది, ఇక్కడ మేము రెడీగా ఉన్నాము, నేను మిమ్మల్ని స్వాగతం కోరడానికి మేము రెడీగా ఉన్నాము, ఈ ఇంట్లో చక్కటి వాతావరణానికి నీకు ఆడడానికి పాడడానికి అంతా తయారై ఉన్నామంట. ప్రతిరోజు ఆ బిడ్డ ఉండే జాగ్రత్తన పెట్టుకొని చేతులు పెట్టుకొని మీరు సంభాషించాల. అప్పుడు ఆ బిడ్డకి ఎంత శక్తి కలుగుతుందంటే, మీరు అనొచ్చు ఆ కడుపులో నుండే బిడ్డ ఎలా ఉంటదంట, మీ మాట వైబ్రేషన్ ఆ బిడ్డకి తెలుస్తది. మేము నిన్ను ఎంతో ప్రేమిస్తాము, నువ్వు బాధపడదు, ధైర్యంగా రా. ఇక్కడ ఆ బిడ్డతో ఎప్పుడెప్పుడు కమ్యూనికేట్ చేస్తుండాల. మీరు ఎంతగా కమ్యూనికేట్ చేస్తారో ఆ బిడ్డ అంత ఆనందంగా ఫీల్ అవుతది అన్నమాట. సో సేఫ్ గా కూడా ఫీల్ అవుతుంది. మీరు బాధ్యత పరంగా ఆ బిడ్డ దగ్గర మాట్లాడుతుంటారో అది సేఫంగా ఫీల్ అవుతుంది. అది తల్లిదండ్రి ఇద్దరు చేయాలి. ఇలా చేసిన తర్వాత ధ్యానంలో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. చూడండి, ధ్యానం కూర్చొని మీరు ఆ బిడ్డ దగ్గర కమ్యూనికేట్ చేయాలి. ఆత్మతోన కమ్యూనికేట్ చేసినప్పుడు దానికి అందుతుంది. మీరు ధ్యాన స్థితిలోన ప్రతిరోజు అలా చేస్తా ఉంటే మీరు ఏమి అనుకుంటారో, ఆ శక్తి ఏమి వైబ్రేషన్ అనిపిస్తారో అదంతా రిసీవ్ చేసుకుంటది. వాళ్ళు ప్రెగ్నెంట్ కాక ముంచే ఒక ఒక కళ వచ్చేస్తుంది. చూడండి, మీరు ధ్యానం ఆ టైంలోన ఒక కళ వస్తుంటది. కళలన వారు సందేశాలు, సంకేతాల రూపాలన అంపిస్తుంటారు. ఒక తాత రూపాలన కనిపిస్తుంటారు. మీరు నిద్రలో కళ వస్తుంది కదా, ఒక తాతయ్యని, అమ్మమ్మాయిని కళలను వస్తుంటది. ఆ కళల సంకేతం ఏమంటే, మీరు రెడీగా ఉండరు కదా, నేను వచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఆ ద్వారా అమ్మమ్మ ద్వారా లేదు తాత ద్వారా కళల రూపంలోన మీకు సంకేత రూపంలో తెలియజేస్తారు. అది ఆత్మకుండే శక్తి, ఆ బిడ్డ మీకు తెలియజేస్తారు అంట. ఈనొచ్చు.
ఇదంతా కూడా నిజం అన్నమాట. ఈ ఆత్మస్థితిలో ఉన్న చైతన్యమయ మీతో కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తది. చూడండి, అది కలలను వచ్చినప్పుడు మీరు ఆవిడ రెడీగా ఉండాలి. అది ప్రిపేర్ చేసేదానికి మీకు ఒక సంకేత రూపంలా చూపిస్తది. రెడీగా ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తది. ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు లోపల బిడ్డ ఎంతో ఆనందంగా ఇలా డాన్స్ చేయడం, కొట్టడం అదంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. కదలికలు అన్ని కూడా అదే మదర్ గాని ఫాదర్ గాని చాలా దుఃఖంలో చూడండి. మీరు మ్యూజిక్ పెడితే అది ఆటలు ఆ పాటలు అన్ని నోపులే గర్భంలోనే ఆడుతుంది. అదేమో మీరు అనుకోనొచ్చు, మీరు ఒక కాలు తంతుంటది అది ఇది అంత అనుభవం పొందుతుంటారు కదా, అదే భావనలు అవి ఆటలు పాటలు ఆడుతుంటారు కదా, అప్పుడు మీకు కడుపులోన షేక్ అవుతుంటది కదా, అది భావన ఉంటది. లేదంటే మీరు భార్య భర్తలు రోజు గొడవలు కొట్లాడుకుంటా ఉంటాడని అనుకోండి, వాళ్ళు కూడా ఇలా కుమిలిపోతారు. ఆ పిల్లులు ఏమంటే లోపల ఉండే పిల్లులు మీ భార్యాభర్తలు గొడవలు పడితే కుమిలిపోతారు. లోపల ఇంకా అసలు ఫీలింగ్ లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా, అంటే భావాలు లేకుండా, మూమెంట్స్ అక్కడ ఏమి మూమెంట్స్ కదలికలు ఉండవు. అలా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటది. ఇది యాక్చువల్ గా సైంటిఫికల్ ప్రూవ్డ్ అయింది. ఇది వైజ్ఞానిక పరంగాన ఇది రుజువాత్ అయింది అది. సో మరి ఇలాంటి విధంగా మీరు ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ డెలివరీకి ప్రిపేర్ కావడం. మీరు కమ్యూనికేట్ చేసినాడు, ప్రీ బర్త్ కమ్యూనికేట్ అయినాడు, మీరు డెలివరీకి రెడీ అవుతారు. రెడీ అయ్యే టైంలో మీరు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర వెళ్ళిపోతారు. ఆ డాక్టర్ నాకు నొప్పులు ఉండకూడదండి. చూడండి, మీరేం చేస్తారు, ఇప్పుడుండే ఆడవాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ గారు నాకు ఈ నొప్పులు లేకున్నట్లా నాకు డెలివరీ అయ్యేటట్లా చేస్తారా అంట. మీరే ఆ డాక్టర్ కి ఏం చెప్తారు, ఇది రిక్వెస్ట్ చేస్తారు, నాకు సిజేరియన్ చేయండి ముందే. యాక్చువల్ గా ఈ నార్మల్ డెలివరీ ద్వారాకి ఆ బిడ్డ కొన్ని దశలలో బయటికి వస్తుందన్నమాట. అంటే వెనుక టైంలోనే చూడండి, ఒక దశలు ఏమేం దశలు ఉండవి, ఫస్ట్ ఆత్మ తీసుకొని వస్తుంది, గర్భంలో ఉంటది, తల్లిదండ్రులు మాట్లాడాలి, భావాలు అవన్నీ తీసుకొని 9 నెల 9 నెల 10 నాడు అదైనప్పుడు రామ స్థితిలోన అంటే ఒక సేఫ్ స్థితిలోన అంటే నార్మల్ డెలివరీ అవుతా ఉండే. ఇప్పుడేం చేస్తుంటారు, ఇప్పుడుండే సమాజం ఏం చేస్తుంటారు, నొప్పులు భరిస్తే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర మధ్యలో పోయి మేము సిజేరియన్ కావాలంట మీరు రిక్వెస్ట్ చేస్తారు. లైఫ్ అంటే ఏంటండి ఇది, ఛాలెంజెస్ కదా. అలాగే బిడ్డ బయటికి రాకముందే తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎన్నో ఛాలెంజ్ చేస్తుంది. చూడండి, తల్లి గర్భం నుండి బయటికి వచ్చే టైంలోన ఆ గర్భస్థ అంటే డెలివరీ అయ్యే టైంలోన ఎంత నొప్పులు పడతారు కదా, ఆ ఆ పెయిన్ ఆ ఛాలెంజెస్ ఆ బిడ్డ ఎదుర్కోనాలి. మేము దాన్ని అణిచివేస్తాం. మనం ఇప్పుడు వాటినన్నిలోకి వెళ్ళాము. కానీ ఒక 4 రకాల స్థితిలో ఆ బిడ్డ బయటకు వస్తుంది అన్నమాట. ఒక ఛాలెంజ్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఎలా మనల్ని మనము మలుచుకోవాలి అని చెప్పి, లేకపోతే ఆ బిడ్డ బోన్స్ ని అన్ని కూడా అలా అయిపోయా ఫ్లెక్సిబుల్ అవ్వకపోతే బిడ్డ ఆ న్యాచురల్ డెలివరీ ద్వారా బయటికి రావడం అనేది అసాధ్యం. చూడండి, ఆ డెలివరీ టైంలన్నా ఆ తల్లి కదలికలు అవన్నీ ఉంటాయి. కదలికలన్నీ అవుతా ఉంటది. ఆ పెయిన్ ని అదంతా ఈ పిల్లోడు ఫేస్ చేయాలి. అది ఆ ఫేస్ చేసినోడు వానికి ఈ భూమిలో అడుగు పెట్టినోడు, అంటే సమాజంలో అడుగు పెట్టినోడు ఏది అన్ని సమస్యలన్నీ ఎదుర్కొనగే అక్కడి నుండి ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. మేము ఒక డెలివరీ ప్రాసెస్ లోనే ఇంత ఉండదు చూడండి. దాన్ని మేము గుర్తించాము. ఏమో నార్మల్ డెలివరీ అవుతుంది ఇదంటే అంటాం. దాని వెనక ఎంతో అంతరాత్మ ఉంది, ఎంత విషయం దాగి ఉండదు చూడండి. ఆ తల్లి యుట్రస్ ఆ తల్లి యుట్రస్ కాంట్రాక్ట్స్ ను బిడ్డ సపోర్ట్ చేయాలి, తల్లి సపోర్ట్ చేయాలి, అప్పుడే అది సక్సెస్ఫుల్ గా బయటికి రావడానికి. ఆ బిడ్డ బయటకు వచ్చేకి ఆ బిడ్డను ప్రయత్నం చేయాలా, తల్లిను ప్రయత్నం చేయాలా, ఈ ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ ద్వారా ఆ బిడ్డకి చాలా శక్తి వస్తది. అదే ప్రాసెస్ ద్వారా బయటికి ఎంత సమస్యలని ఎదుర్కొనే శక్తి అక్కడి నుండి వస్తది. సో అవన్నీ మనకు తెలియవు, అది ఒక సైన్స్.
సో మళ్ళీ అవన్నీ కూడా బిడ్డ ఆ లోపల గోత్రు అవుతుంది. చూసారా ఎంత లెసన్స్ అక్కడి నుంచి మొదలైపోతుంది. అక్కడి నుండి మనకి ఒక పాఠము మనకి అక్కడి నుంటేనే ఒక పాఠము బిడ్డకి ఓ, మనకి దొరుకుతుంది. యూనివర్స్ ఎట్లా మనకి పాఠాలు నేర్పిస్తుంది. అక్కడి నుండి మన యూనివర్స్ ఒక పాఠం లాగా మనకి నేర్పిస్తుంది. ఎట్లా చీకటి నుండి బయటికి వెలుగుకి రావాలి అనే ఒక శక్తి ద్వారా అనేది ఆ డెలివరీ ప్రాసెస్ ని ఎంత చక్కగా చెప్పిండారు చూడండి. అనేది ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతుంది అనుకోండి. ఆ బిడ్డ సిజేరియన్ సెక్షన్ ద్వారా మీరు బయటికి తీశారు. చూడండి ఈ ప్రాసెస్ లన్నీ వదిలేసేసి మీరు సిజేరియన్ ద్వారా మీరు ఏమైనా బయటికి తీస్తే ఇదంతా ఆ బిడ్డకి మిస్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా మిస్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బిడ్డకి తర్వాత తన లైఫ్ లో నాకు ఎవరైనా బయట నుంచి పుష్ చేస్తే గాని సహాయం చేస్తే గాని నేను జీవితంలో ఏమీ చేయలేను. అట్లాంటి సిజేరియన్ ప్రొసీజర్ లా డెలివరీ అయ్యిండే బిడ్డకి ఏం చేస్తారు, వారు ఏదైనా అడుగు పెట్టాలంటే వెనుక నుండి ఎవరైనా తోస్తే మాత్రం వాడు ముందు అడుగు పెడతాడు, లేదంటే ఎక్కడుండే గొంగుళి అక్కడే పెడతాడు. ఏదైనా పని చేయాలా, ఏదైనా ఇది చేయాలంటే మీరు అంటుంటారా, లైరా 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 పోరా, చదువుకోరా అంటే వాడిని ఇట్లా ఇనుప ముక్క పెట్టుకొని ఇట్లా లేపియాలి. వాడికి లేపిస్తున్నాడు వాడు లేచిపోతాడు. ఇట్లా సిజేరియన్ మీరంతా అబ్జర్వ్ చేసి చూడండి. లేకపోతే సమాజంలో ఎవరెవరు సిజేరియన్ అడిగి చూడండి. ఆ బిడ్డలు ఎలాంటి భావనలు వ్యక్తపరుస్తారో, ఎలాంటి చేంజెస్ అయిందా లేదనేది మీరు దీన్ని పరిశీలన చేయండి అనే ఒక భావం ఏర్పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సిజేరియన్ సెక్షన్ తో పుట్టిన పిల్లలందరినీ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి వెనకాల నుంచి ఒక పుష్ ఇస్తే తప్ప వాళ్ళు జనరల్ గా ఏది చేయలేరు. జనరల్ గా అందరూ కాదంటే కొంతమంది అలా చేస్తుంటారు. మీరు అంతా అబ్జర్వ్ చేసి స్టడీ చేయండి. సో అప్పుడు ఇలాంటి బ్లాక్స్ అన్ని ఏర్పడతాయి. అప్పుడు బ్లాక్లు పడింటాం, ఆ బ్లాక్లే ముందు వాళ్ళ ఫ్యామిలీలోనే ఎదుగుతా ఉంటారు. మన ఇప్పుడు పెళ్లి చేసుకునే టైంలోనే వారికి అన్ని పెద్ద అయినాడు అన్ని బ్లాక్స్ అంటే అడ్డంకులు అన్ని వచ్చిస్తావు వానికి, భావనలన్నీ మోసుకొని వచ్చి. ఎలాంటే వాడు ఫైట్ చేసి బయటకు వచ్చిండే లేదు కదా, సిజేరియన్ ద్వారా వచ్చింటాడు కదా. ఏదైనా పుష్ చేయాలా వానికి, అప్పుడు బయటికి వాడు ముందు అడుగు పెడతాడు. సో ఇప్పుడు ఇలాంటి బ్లాక్స్ అన్ని ఏర్పడతాయి. మనకి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అగైన్ అన్సేఫ్ ఫీలింగ్ అవుతుంది. న్యాచురల్ కదా, ఇది అన్యాచురల్ మెథడ్. సో దాని వల్ల కూడా వాళ్ళకి ఎన్నో బ్లాక్స్ ఫార్మ్ అవుతాయి, ఆస్కారం అవుతుంటది. సిజేరియన్ సెక్షన్ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ మెథడ్ మనం యూజ్ చేస్తున్నామో వాటి ద్వారా రకరకాల బ్లాక్స్ ఫార్మ్ అవుతాయి. ఆ బిడ్డలు ఆ ఆ బిడ్డలకి ఏం చూడండి, మీరు సిజేరియన్ చేసుకుంటే వారికి అన్ని బ్లాక్లు పడిపోతారు. అలాంటి పని ఎప్పుడు పొరపాటు చేయొద్దండి మిత్రులారా. ఎందుకంటే ఎన్నో సమస్యలు పిల్లలు ఎదుర్కొంటారు. మీకు తెలియదు, పెళ్ళైనోడు తల్లికి చెప్పుకోక భార్యకి చెప్పుకోలేక అంటే భర్తలని ఆడేవాళ్ళని వారి లోపలే కుమిలి 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 పోతా ఉంటారు. ఎక్కడ ఒక పరిష్కారం దొరకదు వారికి. ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ అన్ని మీరు అర్థం చేసుకుంటారో మీకు చాలా ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అంతా. ఎంతమందికి అసలు డెలివరీ ఏమవుతుంది తెలుసా అండి? ఎవరైనా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా చూడండి. ఇదంతా మీరు ఎవరికైనా ఎడ్యుకేట్ చేస్తుండారా, ఈ డెలివరీ ప్రాసెస్ ఇట్లా ఉండదంట ఎవరైనా ఎడ్యుకేట్ చేస్తుండారా? ఎవరు చెప్పరు. వారికే వారి బాధలను వారు పడిపోయి ఉంటారు. డాక్టర్ గాని వారు చెప్పారు. ఏమంటే వారికి ఇప్పుడు మీరేమంటే మరి నార్మల్ డెలివరీ అవుతుండదు. ఇప్పుడు సమాజం మేము ఎవరు నిందించలేదు. అవేరంగా ఉండాలి. అంటే జ్ఞానంతా ఉండాలి అంతే. మేము ఈ వారిని మేము ఏలుపెట్టి చూస్తే మన వైపు ఎంతో నొప్పి ఇది ఉంటది తప్పు. అవుతే మనం అవేర్ లానే ఉండాలి. ఇప్పుడు నడుస్తుండే పరిస్థితి ఏమంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి పోతే వారు ఏం చేస్తారు, సిజేరియన్ చేస్తే మాకు డబ్బులు జాస్తి వస్తావు అంటే ఏం చేస్తారు, నార్మల్ డెలివరీ అవుతాను మీకు భయం పుట్టించి సిజేరియన్ చేయాలమ్మా లేదంటే ఆ బిడ్డ అడ్డం తిరిగింది ఇది తిరిగింది ఏం చెప్తాం మీరు నమ్మేస్తారు. ఎలా అంటే మీకు ఆ బిడ్డ ముఖ్యం కదా, ప్రాణం ముఖ్యము, మీ ప్రాణం ముఖ్యం. దానికేం సార్ మీరు ఎంత బేక్ కదా సెలవైన చేసి సిజేరియన్ చేపించుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉండవి. కొంతమంది ఇలా చేస్తుంటారు. దీన్ని మీరు గుర్తించాలి. అంతా మెకానికల్ ప్రొసీజర్, వెరీ మెకానికల్. డాక్టర్ ఇలా ఇలా ఉండే ఉంటారంతా అయిపోతుండే అంతే కదండి.
ఆ స్థితిలో ఎలా ఉండాలి మీరు? ఎలా సహకరించాలి బిడ్డకి? బిడ్డ ఎలా ఏం గో త్రూ అవుతుంది? ఆ స్థితిలో ఇదంతా ఎవరైనా మీకు ఎడ్యుకేట్ చేస్తే మీరు ఒక మంచి సులభతరము బిడ్డని కనవచ్చు. అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. అంటే ఈ ప్రాసెస్‌ని మీరు తెలియచేసుకున్నాడు మీరు ఆత్మపూర్వకంగా సంతోషంగా ఉంటారు. లేకపోతే అబ్బా! ఇంక అయిపోయింది. చాలు. అలా ఉంటుంది పరిస్థితి. సో, డాక్టర్ ఏం చేస్తారు, వాళ్ళ ముందే ఇప్పుడు కొంతమందికి 1% 2% మందికి డెఫినిట్‌గా హెల్ప్ కావాలి. అంటే ఇప్పుడు డెలివరీ చేసే టైం కన్నా 1% లేదా 2% డాక్టర్లు హెల్ప్ కావాలి. ఇంకా 90, 95% నార్మల్ డెలివరీనే ప్రిపేర్ చేయాల. కొంతమంది వీక్ ఉంటారు. వారేమో పోషకాంశాలు తీసుకోకున్నట్ల వారి హెల్త్ పరంగా ఏమైనా బాధితులు ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవసరం ఉంటది. 1%, 2%. ఇంకా 95% నార్మల్ డెలివరీకి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇది సత్యము. మన జీవన శైలి గాని, మన విధానం గాని ఎంతో స్ట్రెస్‌ఫుల్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. మళ్ళీ అలాంటి స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మన ఫోకస్ దాని మీద అసలు కంప్లీట్‌గా లేనప్పుడు అందరూ వర్క్ చేస్తారు. ఇప్పుడు లేడీస్ కూడా ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లాస్ట్ మినిట్ వరకు ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌లో ఎంత స్ట్రెస్ ఉంటది మీకు. ఎంత వర్క్ చేయాలి మీరు. మళ్ళా ఇంటికి వచ్చి మీ వంటలు మీరు వండుకోవాలి. చూడండి ఇప్పుడు మగోళ్ళు చేస్తారు. ఆడోళ్ళు అంతా పనికి పోతా ఉంటారు. అప్పుడు మీరు ఎంత స్ట్రెస్ ఉంటది. అక్కడ పోవాలా, పని చేయాలా, అక్కడ బాస్ దగ్గర తిట్టించుకోనాలా, అక్కడ ఎంప్లాయర్ దగ్గర తిట్టించుకోనాలా, ట్రాఫిక్‌లని రావాలా. మీకు అప్పుడే అప్పుడే స్ట్రెస్ పెరిగిపోతుంటది. టైంకి ఇంటికి చేరుకోకుంటే ఇంకా స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్ ద్వారా వస్తారు. ఇంట్లోకొచ్చినప్పుడు వంట చేసుకోనాలా, అంట్లు తోముకోనాలా ఇదే చేస్తుంటే ఇంకా స్ట్రెస్ పెరిగిపోతది. డబుల్ వర్క్ అయిపోతుంది మీకు. సో, ఎంత రిలాక్స్‌గా మీరు ఉండాలో అలా కాకుండా మీరు యాంక్సైటీ‌గా ఎగ్జాక్ట్ అపోజిట్ చేస్తున్నారు. ఇంకా స్ట్రెస్ పెంచుకుంటున్నారు. ఇంకా దీని మీద మీ అవగాహన లేకుండా ఎక్స్‌టర్నల్ వాటిని మీద మీ ఫోకస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఎలా మీరు నేచురల్‌గా డెలివరీ చేస్తున్నారు చూడండి. ఇట్లాంటి స్ట్రెస్‌లోనే ఉన్నోడు నేచురల్‌గా డెలివరీ అయ్యే పరిస్థితికి చాలా ఇబ్బంది కలుగుతది. అన్నీ కూడా ఈ అన్‌న్యాచురల్ మెథడ్ మనము యూజ్ చేయాల్సి ఉంటది. అప్పుడు స్ట్రెస్‌లోనే ఉన్న బిడ్డలు అప్పుడు ఆడబిడ్డలు ఏం చేస్తారో, ఈ అన్‌న్యాచురల్ మెథడ్ సిజేరియన్ సెక్షన్ మెథడ్ ద్వారా ఆ బిడ్డని బయటికి తీసేకి మీరు ప్రయత్నం చేస్తారు. సో, డాక్టర్ గారు ఏమంటారు, సరే ఓకే. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు ఒక పర్టిక్యులర్ డేటు, ఈ డేటు అంటే మీరు మీరు డెలివరీకి పోయే బిఫోర్ డెలివరీకి పోయినోడు డాక్టర్ దగ్గర పోయినారు. వారు ఈ డేట్‌కి ఈ డేట్ అంటే మీరు ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ ఫిక్స్ చేసినోడు మీరు అప్పుడేం చేస్తారు? డాక్టర్ ఏం చేస్తారు? నాకు ఇంపార్టెంట్ పని ఉన్నది. ఎక్కడెక్కడో పోవాలమ్మా. బిఫోర్ 1 మంతు మీరేమనుకుంటారు? ఏప్రిల్‌లోనే అవ్వాలనుకుంటారు. లేదు మే నెలలోనే అనుకుంటారు. వారేం చేస్తారు? బిఫోర్ ఒక మంత్‌లోన నీకు సిజేరియన్ చేస్తామమ్మా. నాకు ఆ డేట్‌లోన నాకు కలిసేలేదంటే ఏం చేస్తారు? నిర్ణయం చేసుకుంటారు డాక్టర్. అప్పుడు చూడండి ఎంత ఇబ్బంది కలుగుతది. ఆ పిల్లికి. 9 మంత్ అయినోడు డెలివరీ అయ్యి, ఆ సమయం వచ్చినోడు డెలివరీ అవుతే ఒక నేచురల్ ప్రాసెస్ ఉంటది. వారెప్పుడే సిజేరియన్‌కి మీరు లొంగిపోతారు. వారు లొంగనిస్తారు కదా! అప్పుడు మీకు ఎంత ఇబ్బంది కలుగుతది. వచ్చే ఆ ఆత్మకి, వచ్చే బిడ్డకి ఎంత ఇబ్బంది కలుగుతదని మనము గుర్తించాలి. మీరెవరండి డిసైడ్ చేయడానికి? మీరు గాని, డాక్టర్ గాని ఎవరండి? ఒక ఆత్మ ఈ పర్టిక్యులర్ సన్‌షైన్ ఈ స్టార్‌లో ఈ ఈ ఈ గ్రహగతిలోన ఈ స్థితిలోన రావాలని ఒక నిర్ణయం తీసుకున్నోడు, మీరు నిర్ణయం తీసుకునే ఎంత సరి ఉండదు చూడండి. మీరు ప్రశ్నేసుకోండి. ఒక్కొక్క టైంని మరి అది మీరు రెస్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు మార్చేస్తారు. ఆ ఆత్మ వచ్చే ప్రణాళిక టైంని మీరు రెస్పెక్ట్ చేసుకుండా మీరు ఇష్టం వచ్చినట్ల టైంని ఫిక్స్ చేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మేలో దాన్ని మీరు నన్ను ఏప్రిల్‌లోనే బయటికి తీసుకొస్తే, ఆ బిడ్డ ఏమనుకుంటది మేలోనే రావాలనుకుంటే మీరేం చేస్తారు ఏప్రిల్‌లోనే బయటికి తీసుకొనొస్తే ఆ బిడ్డకెలా ఉంటది? నాకు ఎంత కన్‌ఫ్యూషన్ ఉంటుంది. ఆ బిడ్డ అనుకుంటది నాకెంత కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. నేను మే నెల రావాలనుకుంటే మీరు ఏప్రిల్‌లోనే నన్ను లాగేసిరి. బలవంతంగా నన్ను లాగేసిరి. నేను రెడీగా లేను అంటే ఆ బిడ్డ చెప్తది ఆత్మ ద్వారా.
రావడానికి బయటికి తీసుకువచ్చారు, కానీ నేను రెడీగా లేను. నేను కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నాను. నేను అని అని భావం బిడ్డకి కలుగుతుంది. అంటే ఆ కన్ఫ్యూజ్ స్టేటస్ ఆ భావన కలుగుతది ఆ బిడ్డకి. మీరు ఈ మే నెలన వచ్చేదాన్ని ఏప్రిల్ నెలలో వస్తే ఆ బిడ్డకి ఏం చేస్తది? తికమక అయిపోతది. నేనేం చేయాలా? నేను మే నెలన రావాలనుకుంటే ఈరు బలవంతంగా నన్ను బయటికి రాస్తదన్నట్టు కన్ఫ్యూజ్ స్టేట్ ఆ బిడ్డకి భావము కలిగిపోతది. ప్రస్తుతం ఇప్పుడు ఏ ప్రస్తుతం చూడండి ఏ పళ్ళు కూరగాయలు చూడండి తన సహజ స్థితికి వ్యతిరేకంగా అరటి పళ్ళకి, ఆపిల్ పళ్ళకి, మామిడి పళ్ళకి, కూరగాయలకి ఆర్టిఫిషియల్‌గా బ్రోమైడ్ అన్న పౌడర్‌ని దాంట్లోకంతా ఏసేసి ఆర్టిఫిషియల్‌గా పండులాగా చేస్తారు. కాయని పండులాగా చేస్తారు. ఈ ఈ తర్వాత ఏం చేస్తారో ఈ పళ్ళన్నీ మేము తింటాం. ఈ పళ్ళన్నీ మేము తింటాం. ఎందుకంటే పళ్ళులోన పౌష్టికాంశాలు ఉండవంట డాక్టర్ చెప్తుంటారు కదా! మీరన్నీ తీసుకొనొచ్చి ఆ పళ్ళుని తీసుకొనొచ్చి మీరు తిన్నప్పుడు దీన్ని తిన్న పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతారు. అయిపోతారు. వారి డీఎన్ఏ ప్యాటర్న్‌కి దెబ్బతీస్తుంది. చూడండి, మనం ఆర్టిఫిషియల్‌గా కాయని పండు చేస్తే అప్పుడేమవుతది? వారి డీఎన్ఏ ప్యాటర్న్‌ని దెబ్బతీస్తది. ఇప్పుడు ఐవీఎఫ్ మెయిన్ కారణము అలాంటి మన పదార్థాలు తీసుకుంటాం. స్ట్రీట్ ఫుడ్‌లన్నీ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్‌లోనేమంటే కెమికల్ వాడేసి మనకి ఒక రుచి రాని ఒక కెమికల్ వాడతారు. ఆ రుచిని ద్వారా మేమేమంటే దాన్ని తీసుకొని ఇంజెక్ట్ చేసుకుంటే మనకి లోపల ఉండే పచన క్రియ సిస్టమ్ అంతా దెబ్బతీస్తది. దెబ్బతీసినప్పుడు దానికేం కావాలో అది గ్రోత్ గ్రోత్ త్రూ అయ్యేకి. ఏమంటే మనకి రోగాలు వచ్చేదానికి మరి ఇబ్బంది కలిగేకి అన్నీ ఫార్మ్ అయిపోంటది. మగోళ్ళకైని, ఆడోళ్ళకి కానీ. వారికి సెక్స్ పరంగా గాని, బంధాల పరమైన గాని ఎవరికి ఆ కో ఆ కెపాసిటీని ఇద్దరు కోల్పోతారు. అప్పుడేం చేస్తారు? ఇద్దరు కోల్పోయినప్పుడు బిడ్డలు పుట్టలేదంటే ఆ తల్లిదండ్రులు, అత్తమామలు వారంతా గుచ్చి పెట్టినట్టు ఏం చేస్తారు? వారు అప్పో సప్పో చేసేసి ఐవీఎఫ్ హాస్పిటల్ ద్వారా అడుగు పెడతారు. చూడండి ఎంత పర్యవసానం ఉంటది. మేము తినే పళ్ళుల ద్వారా ఇప్పుడు కెమికల్, రాసాయనికులు అవన్నీ వాడి మేము ఇంకా తాగే నీళ్ళు ఉంటది కదా! ఇప్పుడు తాగే నీళ్ళను అది కెమికలైజ్డే వాటర్ అయింది. మేము ప్యూర్ వాటర్ ఎప్పుడు తాగలేదు. ఎనకటి కాలంలోన చూడండి, ఎనకటి కాలాన మన బావిలోన ఉంటుండే. బావిలోన సూర్యుని శక్తి దాని మీద పడినోడు ఆ బావి నీళ్లు తీసుకొనొచ్చి మేము తాగినోడు ఇంపార్టెంట్ దాంట్లోన కెమికల్స్‌లు అంటే మన లవణాంశాలు అవన్నీ మన శక్తి నీరు ద్వారా దొరుకుతుండే. ఇప్పుడుండే నీళ్ళు బాటిల్ నీళ్ళు తాగుతుంటారు చూడండి. 25 సంవత్సరాలకే తెల్ల ఎంటుకలు వస్తుండారు. ముసలోళ్ళయిపోతుండారు. 25 ఏండ్లకే హార్ట్ ఫెయిల్ అవుతుండారు. ఎందుకు అవుతుండారంటే ఈ కెమికలైజ్డ్ యూజ్ చేసి ప్రకృతికి హాని చేసేసి మనకి ప్రకృతి మీరేమి ఇస్తారో దాన్నే వాపస్ ఇస్తది కదా మీకి. నీళ్ళ ద్వారా ఇస్తారు. మీరేమంటే ఎరువులేస్తారు. ఎరువుల నుండి నీళ్ళలోకి ఇంజెక్ట్ అవుతది పోయి భూమిలోకి. భూమిలోకి పోయి ఆ నీళ్ళనే తాగుతాం కదా మేము. తాగినోడు మనకి ప్రాబ్లమ్ మీద ప్రాబ్లమ్ వస్తుండే. మొ మొత్తానికి మేము హాస్పిటల్ దగ్గర ఉండాల. మన డబ్బంతా తీసుకుపోయి ఆడ పెట్టాల. అలా చేసుకుంటున్నాం మనం. ఇదంతా మేము ప్రజ్ఞ లేక చేస్తా ఉన్నాం అంతా. మేము తాగుతున్నాము, మంచి పళ్ళు తింటున్నాము. మంచి యాపిల్ అనేది ఎక్కడ దొరకదు. ఒకే 3 చెట్లు ఉండవంట మిత్రులారా. ఆ మూడే చెట్ల ద్వారా మంచి యాపిల్ దొరుకుతుంది. ఇప్పుడంతా ఇదేమంటే ఈ పరివర్తన చెందిన పొళ్ళే తింటున్నాం. మనకి చూడ గుత్తంకాయ ఇప్పుడు ఆ మాడిఫై అయ్యి వచ్చిండే ఇది ఉంటది దాన్ని. మాడిఫై నాటి అంశాలు ఏవి దొరకవు. ఇప్పుడంతా ఇంజెక్ట్ చేసేసి పొళ్ళు ఏమి చెడిపోరాదంట. దానికి మళ్ళీ ఇంకా ఏం చేస్తారు? కెమికల్ యూజ్ చేస్తారు. ఇంకా కూరగాయలు అవన్నీ చెడిపోరాదంట. ఒక ఆయిల్‌లకి ఉంటది దాంట్లో. కానీ అది చేసి నీళ్ళకంతా కలిపేసి ఫ్రెష్‌గా పెట్టింటారు. ఆ ఫ్రెష్‌గా చూసేసి మీరేమంటే మోసపోతారండి. తీసుకొనొచ్చి వాడతారు. ఎక్కడి నుండి మనకి జబ్బులొస్తా ఉన్నా మీకి ఇక్కడి నుండి వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేయాలంతే. మేము వాడే అంతేగా దీని ఫలితం పిల్లలకి. సో, ఫ్రెండ్స్ మీరు గనక ఎరుక కోల్పోతే మనకెవరు దీని నుంచి కాపాడరు. సో, ఇప్పుడు విషయానికొస్తే ఇన్ని రకాలుగా మనము ఇంటర్ఫియర్ అవుతున్నాము. ఇన్ని రకాలంగా మేము ఆ బిడ్డకి ఇంటర్ఫియర్ అవుతుంటాం అన్నమాట. తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల డాక్టర్‌కి కూడా ఇవన్నీ తెలియదు. డాక్టర్‌కి ఇవన్నీ తెలియదు. వారేమంటే మీరు వస్తారా, డెలివరీ చేస్తారా, పంపిస్తారా, డబ్బులు తీసుకుంటారా ఇంతే. వారేం చేస్తారు ఆప్యాయతం అవన్నీ ముందంటారు. ఎనకటి కాలంలోన వైద్యో నారాయణ హరి అంటుంటారు.
ఆ పదంకి వ్యతిరేకంగా చేస్తున్నారు. మీకు అనుభవం అయిండొచ్చు దీని గురించి. డాక్టర్ రూల్స్ ఏంటంటే మెకానికల్‌గా బయటికి తీయడం. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటారు. సొల్లు కబుర్లు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఆ డెలివరీ చేస్తుంటే కూడా. చూడండి, డెలివరీ చేసే టైంలో డాక్టర్లు, నర్సులు సొల్లు కబుర్లన్నీ మాట్లాడుకుంటారు చూడండి. ఆ ఆ భావనలు అవన్నీ బిడ్డకొచ్చిస్తది. సో, ఇలాంటి పరిస్థితిలో ఆ బిడ్డ బయటికొస్తుంది. డాక్టరు, నర్స్‌ని తిడతా ఉంటది. లేకపోతే వాళ్ళు కబుర్లు చెప్పుతా ఉంటారు. అలా కాకుండా ఈ ఈ వన్ డెలివరీ టైమ్‌లో కూడా ఒక చక్కటి మ్యూజిక్ ప్లే చేస్తూ ఒక ఆహ్వాన స్థితిలో ఇంకొకటేంటంటే ఒక మ్యూజిక్ ప్లే చేసి డెలివరీ చేస్తే ఎంత బాగుంటది చూడండి. భర్త ఉండడు. ఆ టైంలో చూడండి, ఇంకా భర్త డెలివరీ అయిన ఒక 10 రోజులవుతును ఆ బిడ్డని చూసేకి రాదు. ఎందుకంటే ఆడబిడ్డ పుట్టింది. నేను చూడను అన్న ఒక మనోభావన పెట్టేస్తారు. ఇంక అప్పుడేం చేయాలా? ఆ పిల్లకి ఏమవ్వాలా? ఆ బిడ్డకి ఏమవ్వాలా? అదే కాకుండా ఇప్పుడు తల్లిగారు ఉంటారు కదా! తల్లిగారు, అమ్మమ్మ గారు ఏమంటే బిడ్డ నల్లగుండది అది ఇది అని భావనలన్నీ వ్యక్తపరుస్తారు. అలాంటివి చేయరాదు మిత్రులారా. ఆ తల్లి, తండ్రులు ఏమంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకొని దాని ఆప్యాయతము, ప్రేమము ఇద్దరూ సేఫ్‌నెస్ అని ఇయ్యాల. ఎలాంటి అయితే భార్యలో ఎక్స్‌పీరియన్స్ గ్రోత్ అవుతుందో, భర్త కూడా దాంట్లో ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఎందుకంటే, ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన స్టేట్‌లో కూడా మన జీవితం మీద లేటర్ లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ అది. అంటే ఆ పిల్లకి భర్త అనేది సేఫ్‌నెస్ ఇయ్యాల ఎప్పుడు. ఇంక వచ్చిండదు కదా! నీకు ఉండాలి మేము ధైర్యం ఉన్నామంటే అప్పటి నుండి భర్త, భార్య ఇద్దరు ఇవ్వాలి. అమ్మ మీకేది కావాలి? ఆమెకు లేదు. అక్కడ సో, ఇమ్మీడియేట్‌గా ఏంటి? ఆ పాప ఎలా ఉంటది? ఇలాంటి భావనలన్నీ వ్యక్తపరచరాదు. ఆ పాప ఎలా ఉంది? వంకరగా ఉంది, చెడ్డగా ఉంది, చిన్నగా ఉంది, పొట్టిగా ఉంది అంట ఎప్పుడు ఆ భావనలు వ్యక్తపరచరాదు. పుట్టక ముందు నుంచే కూడా వాళ్ళకి కంప్లీట్ అవేర్‌నెస్ ఉంటుంది. ఆ శిశు స్థితిలో, ఆ గర్భస్థ స్థితిలో కూడా వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు. చూడండి, గర్భస్థితిలోనో, పుట్టిన తర్వాత దానికి మాట రాదు, ఏమి రాదు అంట మీరు అనుకోనొచ్చు. మీరు ఏం మాట్లాడుతారో, ఏమి భావనలు వ్యక్తపరుస్తారో అవన్నీ రిసీవ్ చేస్తది. దానికుండే గ్రాస్పింగ్ చేయగలదు. దానికుండే పవర్ ఉంటది. తర్వాత కొంతమంది అంటారు, "అబ్బా! ఆడపిల్ల" అంటారు. తర్వాత తండ్రి రాడు చూడడానికి. ఆడపిల్ల కదా! ఒక 10 రోజుల తర్వాత చూస్తే అవుతదంట. ఆత్మీయం చేస్తారు. వ్యతిరేక భావం చూపిస్తారు. సో, ఇవన్నీ కూడా మన యొక్క జీవితం మీద ఎంతో ఎఫెక్ట్ పడతది. ఇప్పుడు నేను ఏంటి, ఆ ఆడపిల్ల అన్నారనుకోండి, రిజెక్షన్ లేకపోతే తెల్లగా లేదు, నల్లగా ఉంది పిల్ల అంటే కంప్లీట్ రిజెక్షన్. వీళ్ళకి నేను ఈ ప్రపంచంలోకి రావడం ఇష్టం లేదు అని చెప్పి, ఆ రిజెక్షన్ అనే ఫీలింగ్ ఉంటది. చూడండి, అప్పుడేమన్నా మేము ఆడపిల్ల ఉండది, నలుపుంది, వారికి తండ్రి వచ్చి చూడకకుండా టైంలన ఆ బిడ్డకేమంటే రిజెక్షన్ అనే భావం అంటే, నేను ఇక్కడ రావడానికి ఈడికి ఇష్టం లేదనే భావము అప్పటి నుండి స్టార్ట్ అవుతది ఆ పిల్లకి. వాళ్ళకి లోపల తర్వాత ఆహ్, చాలా వరకు ఉంటది. హాస్పిటల్‌లో ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని తీసుకెళ్ళి ఎక్కడో పెడేస్తారు. చూడండి. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని తీసుకొని ఎక్కడో పడేస్తారు. ఎక్కడో ఒక ఇది ఉంటది. ఒక జోలి ఉంటది కదా! ఆ జోలీలోకి పడేస్తారు. లేదంటే ఆ నర్స్ ఏం చేస్తది, స్నానం చేసేకి తీసుకొని పోయి వెళ్ళిపోతది. అలా చేయరాదు మిత్రులారా. ఎప్పుడు బిడ్డ పుట్టినట్టుకే ఒక కొంసేపు ఆ తల్లి దగ్గర పెట్టాలి. అంబిలికల్‌గా కార్డ్ అదంతా అతికిచ్చి దాన్ని తల్లి దగ్గర పెట్టియాలి. దానికి అన్‌సేఫ్ ఉంటది కదా! ఆ సేఫ్ అనే ఫీలింగ్‌ని బయటికి పోకకున్నట్లు మేము చేయాలి. ఆ బిడ్డని తల్లి గుండెల మీద పడుకోబెట్టి అంబిలికల్ కార్డ్ కూడా కట్ చేయకూడదు. ఆ పేగు ఉండదు కదా! ఆ పేగుని కట్ చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే ఇప్పటి వరకు ఆ 9 నెలలు ఆ బిడ్డకి
ఆ అంబ్లికల్ కార్డ్ ద్వారానే అన్ని అందుతుంటది. చూడండి 9 నెలల వరకు ఆ బిడ్డకి ఊపిరి అని, ఆహారం అని ఆ అంబ్లికల్ కార్డ్ నుండి ఆ బిడ్డకి అందుతుంటది. త్వరగా కట్ చేస్తే దానికి ఈ కొత్త వాతావరణంకి షాక్ అయిపోతది. ఆహారం మొత్తం అంత ఎనర్జీ దాని శక్తి గాని దాని నుంటే వచ్చింటది. సడెన్‌గా కట్ చేస్తే ఆ షాక్‌లోకి వెళ్లి మనము నా నో సోర్స్ నుంచి సడెన్‌గా కట్ చేస్తారు. ఇట్లా ఒక షాక్ అన్నమాట. దానికి షాక్ అయిపోడుతది సడెన్‌గా కట్ చేస్తే. అలా కాకుండా కొంత కొంత కొన్ని కల్చర్‌లో ఏంటంటే ఒక హార్ట్ డేస్‌లు కూడా ఆ బిడ్డకి ఆ అంబ్లికల్ కార్డ్ ఉండదు కదా! అది ఎండిపోయే వరకు కొన్ని కొన్ని సమయాల వరకు అంటే కొంతసేపు అలా పెట్టినప్పుడు ఆ అంబ్లికల్ ఎండిపోయిన తర్వాత అదే ఊడిపోతది. అలాంటి పరిస్థితుల్లో మేము చెయ్యాలి. లేదంటే ఒక 4, 5 గంటల తర్వాత మేము దాన్ని కట్ చేయాలి. అప్పుడు చేస్తే దానికి సేఫ్ అనే భావనము ఆ పిల్లకి, ఆ బిడ్డకి వస్తది. సో, అలా చేయాలి. ఎప్పుడు అలా చేసి ఇమ్మీడియేట్‌గా ఆ తల్లితో ఆ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా ఈ మోడర్న్ టెక్నాలజీకి మనకి చాలా వరకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఎమర్జెన్సీలో మనకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంది కానీ ఇవన్నీ పక్కక వెళ్ళిపోయాలి. అంటే చూడండి ఇప్పుడు ఉండే మోడర్న్ టెక్నాలజీలో ఇవన్నీ ఏమి నాలెడ్జ్ తెలియదు. ఇవన్నీ అదేమి ఉంది అంటే వదిలేస్తారు. ఇవన్నీ మేము ఎప్పుడు తెలుసుకొనుండాలి. తెలుసుకున్నోడు మనకి అవేర్ ఉన్నోడు ఆ బిడ్డకి సేఫ్ అనే భావన బయటకొస్తది. ఒక్కొక్కసారి పిల్లల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టేస్తారు. ఒక ఇంక్యుబేటర్ అంటే ఒక గాజులన పెట్టేస్తారు. గాజులన. ఇంకొకటి ఒక్కొక్కరు పెట్టేస్తారు. ఆ ఒక బాక్స్ లాగా ఉంటది. ఆ బాక్స్‌లో పట్టేస్తారన్నమాట. పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ బిడ్డకి ఎలాంటి భావం ఏర్పడుతుందంటే, నాకు ఎవరు లేదు అనే భావనము అప్పుడు పడుతుంది చూడండి. ఇంక్యుబేటర్‌లోన పెట్టేసినోడు నాకెవరు లేదు. నేను ఒంటరి వాడైపోయిస్తే అనే భావము ఆ బిడ్డకి కలుగుతుంది. ఆ మీద నన్ని వదిలేసారు అనే భావనము దానికి వస్తది. అంతే కాకుండా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకు లోకానికి మధ్య ఈ గాజు గూడ అడ్డం ఉండది. ఈ లోకానికి నాకి ఈ గాజు గూడా అడ్డం ఉండదని అప్పుడే భావనము హృదయంలో అతికించుకుంటది. చిన్న చంటి పాప. సో, తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళలో ఈ భావం ఉంటుందన్నమాట. నేను ఎవరికీ అక్కరలేదు. నన్ను వదిలేసారని చెప్పి వాళ్ళు ఎవరితో కూడా వాళ్ళు రిలేట్ చేసుకోలేరు. ఆ భావం అప్పుడు పడిన భావము ఇప్పుడేం చేస్తారు, ఎవరి జతన మింగిల్ అయ్యలేదు. ఫ్రెండ్ జతలని పోతున్న వారికి ఒంటరితనం అనే భావము అప్పటి నుండి పడిపోయిస్తుంటాయి. ఇంకొకటేమంటే ఆ గోడ ఉండదన్నమాట. ఎప్పుడు వాళ్ళకి ఎదుటి వ్యక్తితో మధ్యలో మరి అలాంటి భావంతో మనం ఉన్నప్పుడు, మనకి ఎంత ప్రాబ్లమ్ ఉంటుంది. చూడండి. లైఫ్‌లో మిగతా వాళ్ళతో మనము జీవించడానికి వాళ్ళని అర్థం చేసుకోవడానికి గాని, వాళ్ళని అర్థం చేసుకోవడానికి, రిలేట్ చేసుకోవడానికి మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామన్నమాట. ఇటు చూడండి. వారు ఇలాంటి భావాలున్నాడు ఎదుటి వారిని, ఫ్రెండ్స్‌ని, భార్యని, తల్లిని, మీద తోటి పుట్టినవారిని వారిని ఎలా రిలేట్ చేసుకుంటారు? ఇలాంటి భావాలున్నాడు. వాడు ఒంటరివాడని అందరూ నీకెంత లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్ ఇస్తూను వారు ఆ వెలితి అనేది లోపల ఉండిపోయిస్తది. ఆ చిన్ననాటి వెలితి. లైఫ్‌లో ది బెస్ట్ థింగ్ ఈస్ ఈ డెలివరీ కూడా. నేచురల్ డెలివరీ. అంటే లైఫ్‌లో మనకి ఒక బెస్ట్ థింగ్ ఏమన్నా ఉండదంటే ఈ నేచురల్ డెలివరీనే మనకి బెస్ట్ థింగు. ఆడవాళ్ళు దీన్ని అర్థం చేసుకోనాలా. ఇంకా వాటర్ బర్తింగ్ ఉంటది. ఈ వాటర్ బర్తింగ్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ డెలివరీ అంట ఇప్పుడు ఆధ్యాత్మిక వైద్యులు తెలియజేస్తుంటారు. వాటర్ బర్త్ అంటే ఒక గర్భస్త్రీ డెలివరీ అయ్యే టైంలోన నీళ్ళలో పెట్టేసి ఆ స్థితిలోన డెలివరీ చేసే పద్ధతికి వాటర్ బర్తింగ్ అంటారు. మీరెక్కడ చూడొచ్చంటే ఇంగ్లీష్ మూవీలోన అపో అప్ అపోకాలిప్టో అంటే ఒక ఇంగ్లీష్ మూవీ ఉండది. ఆ మూవీలోన ఏం చేస్తది ఒక స్త్రీ ఉంటది. ఒక స్త్రీ ఏం చేస్తది తన భర్తని
పరాయి వారు ఏమంటే వారు జీత పద్ధతికి ఎడుసుకపోయినోడు ఆయన ఏం చేసి దాని నుండి తప్పించుకొని వచ్చే టైంలోన సడన్ ఆగి ఒక బావిలోన బై మిస్టేక్ ఆగి బావిలోకి పడిపోతది. అప్పుడు తన ఒక మూడు సంవత్సరాలు ఒక బిడ్డ తోడు జట్లను పడిపోతది. గర్భస్థితిలో ఉన్నాడు. అప్పుడేమైంది వర్షం చాలా వర్షం కురుస్తది. వర్షం కురిచినప్పుడు ఆ తల్లి ఆ నీళ్ళలోనే డెలివరీ చేస్తది. మీరు ఆ సీన్ ని చూడొచ్చు. అది ఆ మూవీలోన. అపో అపో క్యాలిప్టో అన్న ఇంగ్లీష్ మూవీలోన మీరు చూడొచ్చు. ఇప్పుడును చూడొచ్చు. మీరు ఎప్పుడైనా ఈ క్లాస్ తర్వాత పోయి చూస్తే మీకి ఆ అనుభవం కలుగుతది. ఆ వాటర్ బర్తింగ్ ఎలా ఉంటదని. ఇలాంటి వాటర్ బర్తింగ్ చేసినోడు ఆ బిడ్డ ఎప్పుడు తల్లి గర్భంలోన నీళ్ళు ఉంటది కదా! ఎప్పుడు అది ఆడనుంటే నేర్చుకొనుంటది. వాటర్ బర్తింగ్ అంటే ఈత కొట్టేది అదంతా చేసుకొని ఎంజాయ్‌మెంట్ చేసుకొని అనంత జ్ఞానం పొంది వస్తారంట మిత్రులారా. ఆ వాటర్ బర్త్ ఈస్ ది మోస్ట్ బెస్ట్ బర్తింగ్ అంట. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్‌లోన అది రాబోతుంది. అది మేము చూడగలుగుతాం. యెస్. ఇంకా విషయానికొస్తే వాటర్ బర్తింగ్ అంటే ఏంటంటే, ఒక నీళ్లు ఉన్న తొట్టిలో ఎవరైతే ఆ గర్భస్థ స్త్రీ ఉండదో, ఆవిడ కూర్చొని ఆ వాటర్‌లో డెలివరీ ఆహ్, చేస్తుందన్నమాట. బిడ్డని కొంచెం లైట్ సాల్ట్ వాటర్‌లో దాని ద్వారా ఆ బిడ్డ లైట్ సాల్ట్ వాటర్‌లోన కూర్చోబెట్టి డెలివరీ చేస్తారు కదా! అది చానా బెస్ట్ మెథడ్ మిత్రులారా. వాటర్ కదా అది. ఉమ్మి నీరు అంటారు కదా! అది. ఆ వాటర్‌లో ఉన్నప్పుడు మరి సడెన్‌గా బిడ్డని బయటికి ఇచ్చినప్పుడు బిడ్డ ఇది అర్త్. సో, ఆ షాక్ ఉంటుందన్నమాట. వాళ్ళకి సడెన్ షాక్ నుండి బయటికొచ్చేకి. ఎక్కడంటే అక్కడ నీళ్లుంటే ఉంటది కదా! ఇక్కడ మరి నీళ్ళ ద్వారా వచ్చినోడు ఆడికి సడెన్ షాక్ అనేది తగలదు వారికి. అది ఆ బిడ్డకి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతది. మదర్‌కి కూడా చాలా చక్కటి అనుభవం అన్నమాట. మనం అనుకుంటాం, అమ్మో! వాటర్‌లో ఉండదు. డెలివరీ చేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోయి తాగేస్తారు. అలా ఏమీ ఉండదంట. చూడండి నీళ్ళన డెలివరీ చేస్తే ఏమైనా ఆ బిడ్డకి తొందర అవుతది. తల్లికేమైనా తొందర అవుతదంట. అలాంటి ఏమీ అవ్వదంట. చాలా మంది పిల్లలు ఈత కొట్టడం మొదలు పెడతారు. అక్కడి నుంటే చాలా మంది పిల్లలు ఈత కొట్టుకొని బయటికొస్తారు నీళ్ళ ద్వారా. 9 నెలలు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో స్కిల్స్ అంటే నాలెడ్జ్ అక్కడి నుంటే వారికి తెలిసేసుకొని వస్తారు. అలా పుట్టిన బిడ్డలు ఎంతో ఇంటెలిజెంట్‌గా పుడతారు. లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేర్చుకోవాల్సినవన్నీ వాడు 3 సంవత్సరాలను నేర్చుకుంటారు. ఇలాంటి వచ్చిన బిడ్డలు 6 సంవత్సరాలు నేర్చుకునే సబ్జెక్ట్‌ని బడే 3 సంవత్సరాల్లోన ఆ బిడ్డ నేర్చుకుంటది. 5 సంవత్సరాల లోపలే వాళ్ళు 5, 6 భాషలు నేర్చగలరు. చూడండి చిన్ననాటి బిడ్డలుండరు 5 సంవత్సరాల్లోనే వారు 5 లాంగ్వేజ్‌లని నేర్చుకునే కెపాసిటీ ఉంటది వారికి. ఇలాంటి బర్త్ తీసుకొనొస్తే, ఇలాంటి డెలివరీ చేసుకొని వస్తే ఆ బిడ్డలు ఎన్నో స్కిల్స్ ఐ మీన్ లాంగ్వేజ్‌లని ఒక 5, 6 లాంగ్వేజ్‌లని నేర్చుకునే కెపాసిటీ ఆ బిడ్డకి కలుగుతది. ఇలాంటి పరిస్థితులను ఆ పిల్లలు బయటకొచ్చినోడు వారికి చానా ఎబిలిటీస్ రావడానికి ఆస్కారం ఉంటది. సో, ఇప్పుడు స్పిరిచ్యువల్ ప్రెగ్నెన్సీ ఎలా ఒక ఆత్మను మనము ఆహ్వానించాలా, ఎలా డెలివరీ చేయాలి అదంతా జరిగిన తర్వాత, ఇదంతా అయిపోయింది కదా! ఇదంతా మేము తెలుసుకున్న తర్వాత ముందు క్లాస్‌లన నెక్స్ట్ మనము కొత్త కొత్త విచారాలు మా బిడ్డకి ఏమేమి భావనలొస్తవి, మేము ఎలా ఆ భావన నుండి బయటికి రావాలనేది మేము ముందు క్లాస్‌లన తెలియజేసుకున్నాం మిత్రులకు. ఈ ఇంతసేపు ఈ చక్కటి ఇన్నర్ చైల్డ్ క్లాస్‌ని మీరందరూ ఇ ఇనిడ ఇ ఇని ఇనిన మీ మిత్రులందరికీ నాకు ధన్యవాదాలు. ఈ చ వదా ఈ చక్కటి వాతావరణం ఇచ్చిన హేమ మేడం గారికి, జూమ్ క్లాస్‌కి ఇన్న మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్‌ని ఈరోజు ఆపేస్తున్నాను మిత్రులారా. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఇంతసేపు చెప్పిన విచారంలోన ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ధన్యవాదాలు.